హాయ్ ఫ్రెండ్స్, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. దీనిపై వేలాది మంది పర్వతారోహణం చేశారు. కానీ కైలాస పర్వతం ఎవరెస్ట్ కన్నా సుమారు 2000 మీటర్లు చిన్నదిగా ఉన్నప్పటికీ ఇంతవరకు దానిపై ఎవరు కూడా అడుగు కూడా పెట్టలేకపోయారు. ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి రహస్యాలు దాగున్నాయని. శాస్త్రవేత్తలు దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో శ్రమించారు. కానీ ఇక్కడి రహస్యం వారిని కూడా ఆశ్చర్యవంతులను చేసింది. కొందరు చెప్పేదేంటంటే ఈ శిఖరంపై ఇప్పటికీ సాక్షాత్తు శివుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ పర్వతంలో ముడిపడిన కథలు, నమ్మకాలు చాలా బలమైనవి. ప్రపంచం దీని అత్యంత రహస్యమయ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇంతకు కైలాస పర్వతం ఇంతటి ప్రసిద్ధి చెందడానికి ఉన్న అసలు కారణాలేంటి? ఇంతకు ఎలాంటి రహస్యాలు కలిగింది ఈ కైలాస పర్వతం? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం ద మిస్టరీస్ ఆఫ్ కైలాస మౌంటైన్. కైలాస పర్వతం యొక్క పురాణాల ప్రాముఖ్యత. ఈ పర్వతం హిందూ మతంలో భగవాన్ శివుడి నివాస స్థలంగా చెప్పబడుతుంది. ఇక్కడ ఆయన శాశ్వతంగా నివసిస్తున్నందున ఈ ప్రదేశం ప్రతి శివభక్తుడికి అత్యంత పవిత్రమైనది. హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతాన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. ఇది బ్రహ్మాండం యొక్క కేంద్రంగా భావించబడుతుంది. పురాణాల్లో చెప్పబడింది ఇక్కడే దేవతల సభ జరుగుతుంది మరియు ఇక్కడి నుండే విశ్వశక్తి ప్రవహిస్తుందని. జైన్ మతంలో కూడా ఈ ప్రదేశం ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే దీనిని భూషభ దేవుడి మోక్ష భూమిగా పరిగణించబడుతుంది. బౌద్ధ మతంలో దీనిని కాంగ్రీ పోంచి అని పిలుస్తారు. టిబెటియన్ బోనే మతం అనుయాయులకు కూడా ఈ పర్వతం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇంతటి పవిత్రతను కలిగి ఉన్న ఈ కైలాస పర్వతం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి మరియు ఎన్నో అదృశ్య శక్తుల కేంద్రం కూడా. వీటి రహస్యాలను తెలుసుకోవడానికి ఎంత శ్రమించినా శాస్త్రవేత్తలకు ఇది సులువైన విషయం కాదు అనే అర్థమైంది. అద్వితీయ భౌగోళిక నిర్మాణం. కైలాస పర్వతం యొక్క భౌగోళిక నిర్మాణం కూడా అద్వితీయంగా మరియు రహస్యమయంగా కనిపిస్తుంది. ఈ పర్వతం యొక్క ఎత్తు 6638 మీటర్లు. కానీ దీని ఆకారం మరియు నిర్మాణంలో కొన్ని అసాధారణ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది సహజంగా పిరమిడ్ లాగా కనిపిస్తుంది. దీని వలన ప్రధాన దిశల్లో సమంగా వాలి ఉంటుంది. శాస్త్రజ్ఞుల అభిప్రాయ ప్రకారం ఈ పర్వతం యొక్క శిఖరంపై పర్వతారోహణం చేయడం దాదాపు అసాధ్యమే అని. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ చాలామంది పర్వతారోహణం చేసినప్పటికీ కైలాస పర్వతంపై ఇంతవరకు ఎవరు కూడా విజయవంతంగా అడుగు పెట్టలేకపోయారు. అనేక పర్వతారోహులు ఎంతో ప్రయత్నించినప్పటికీ తమ ప్రయాణాన్ని సగంలో ఆపేయాల్సి వచ్చింది. ఏదో అదృశ్య శక్తి వాళ్ళని ఆపుతుంది అని చెబుతున్నారు. దీని రహస్యమయ పిరమిడ్ ఆకారం వలన శాస్త్రజ్ఞులు కూడా దీన్ని ఒక అసాధారణ పర్వతంగా భావిస్తున్నారు. కొందరు శాస్త్రజ్ఞులు దీన్ని ఏదో ప్రాచీన నాగరికత యొక్క గుర్తుగా భావిస్తే, మరికొందరు ఇది భూమి యొక్క శక్తి కేంద్రం అని భావించారు. అసాధ్యమైన పర్వతారోహణం. కైలాస పర్వతం యొక్క విశేషం ఏమిటంటే ఇంతవరకు దానిపై విజయవంతంగా ఎక్కలేకపోయారు. 1980లో ప్రసిద్ధి పర్వతారోహి రెయిన్హోల్డ్ మ్యాసనర్ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ అతను అకస్మాత్తుగా తన ప్రణాళికలను రద్దు చేసుకున్నాడు మరియు ఈ పర్వతంపై ఎక్కడం ఏదో అదృశ్య శక్తి కారణంగా అసాధ్యమని చెప్పాడు. ఎందరో పర్వతారోహులు కూడా ప్రయత్నించినప్పటికీ వారు కూడా విచిత్రమైన మరియు అసాధారణ సంఘటనలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు రహస్యమైన శబ్దాలు వినడం, హఠాత్తుగా వాతావరణంలో మార్పులు మరియు శరీరం అసాధారణంగా భారంగా అనిపించడం, ఇవన్నీ చాలా విచిత్రమైన అనుభవాలు. వారు తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దీనివల్ల వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది కైలాస పర్వతం ఎక్కడం కేవలం శారీరక కష్టం మాత్రమే కాదు, ఇది మానసిక మరియు ఆధ్యాత్మిక సవాళ్లను కూడా కలిగి ఉందని. దీని వెనుకున్న ఈ అదృశ్య శక్తి ఏమిటో ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈ విషయం కైలాస పర్వతాన్ని మరింత రహస్యవంతంగా చేస్తుంది. కైలాస పర్వతం ఖాళీగా ఉండడం మరియు పిరమిడ్ ఆకారం యొక్క రహస్యం. కైలాస పర్వతం ఖాళీగా ఉండడం ఒక అద్భుతమైన రహస్యాన్ని సృష్టిస్తుంది. దీన్ని పిరమిడ్ లాంటి ఆకారం మరియు పవిత్రత కారణంగా ఇది ప్రాచీన నాగరికతల్లో నిర్మించబడిన ఒక ప్రత్యేక నిర్మాణం అని చెప్పబడుతుంది. శాస్త్రవేత్తలు ఈ పర్వత యొక్క
ప్రత్యేక భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేశారు, కానీ దాని ఖాళీ నిర్మాణం వెనుకున్న అసలు రహస్యాన్ని ఇంతవరకు ధృవీకరించలేకపోయారు. కైలాస పర్వతంలోని దాగి ఉన్న గుహలు మరెన్నో రహస్యాలను మరింత లోతు చేస్తాయి. ఈ గుహల్లో ప్రాచీన అవశేషాలు లేదా అదృశ్య శక్తుల కొల ఉందా అనేది పరిశోధకులకు మరియు రహస్య ప్రియులకు ఒక ప్రశ్నగా మారింది. మానస సరోవరం మరియు రాక్షస సరస్సు యొక్క అద్భుత జోడి. కైలాస పర్వతం సమీపంలోనే ఉన్న రెండు రహస్యమైన సరోవరాలు, మానస సరోవరం మరియు రాక్షస సరస్సు, ఎల్లప్పుడూ దృష్టిని ఆకర్షిస్తుంది. మానస సరోవరం అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీని నీరు అమృతంతో సమానమైనది మరియు ఇందులో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్ముతారు. దీని ఇరువైపున్న రాక్షస సరస్సు దీని పేరు నుండే నకారాత్మక శక్తులు మరియు రాక్షసుల శక్తుల అనుభూతి కల్పిస్తుంది. దీని నీరు ఉప్పుగా ఉంటుంది మరియు అశుద్ధమైనది. ఈ రెండు సరోవరాలు పూర్తిగా ఆపోజిట్ ధ్రువాల్లో ఉంటాయి. ఒకటి పవిత్రం మరియు శుద్ధమైనది, నకారాత్మకమైనది మరియు అశుద్ధమైనది. శాస్త్రవేత్తలు ఈ రెండు సరోవరాలను ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ ఎందుకు ఇంత భిన్నమైన లక్షణాలు కలిగున్నాయని కనిపెట్టలేకపోయారు. కొన్ని అధ్యయనం ప్రకారం ఇక్కడి భౌగోళిక పరిస్థితిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇది సరోవరాల నీటి లక్షణాలను భిన్నంగా మారుస్తుంది. దీని వెనుకున్న అసలు రహస్యాన్ని ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేదు. ఆశిస్తున్న ఫ్రెండ్స్, మీకు ఎపిసోడ్ ఇష్టమైందని. మీకు నచ్చిన రహస్యమయ విషయం గురించి కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.